నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన పార్టీలో కోవర్టులు ఉన్నారా అంటే, రాజకీయ పార్టీ అంటే ఖచ్చితంగా కోవర్టులు ఉండనే ఉంటారు. కానీ ఈ న్యూస్కి బలం చేకూరుస్తూ గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక ఆడియో ఏదైతే ఉందో, ఆ ఆడియోను విన్న తర్వాత జన సైనికుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు ఆ మొత్తం 22 నిమిషాల ఆడియో నేనైతే ఇక్కడ ప్లే చేయలేను, కానీ ఇప్పుడు ఒక నిమిషం ఆ ఆడియో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను, ఒక్కసారి వినండి. మీరందరూ కూడా అద్భుతంగా సహకరించారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక ఉత్తేజం వచ్చే విధంగా, ఉత్సాహం వచ్చే విధంగా ప్రతి ఒక్కరిలో కూడా కలిసి చేసుకోవాలనే విధంగా మనం ర్యాలీలు, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు తిరుపతి లాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల వినూత్నంగా కూడా చాలా ఆలోచించి చాలా చక్కగా చేశారు. సో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ అయినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. ప్రెసిడెంట్ గారి తరఫున కూడా నిన్న క్యాబినెట్ అయిన తర్వాత మేము కలిసి హైదరాబాద్ వెళ్తున్న సందర్భంలో కూడా పార్టీ నుంచి ఏ విధంగా స్పందన ఉంది, ఏ విధంగా మన వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు అనే విషయాలు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానికి అనుగుణంగా బేసికల్గా ఏంటంటే, రాజకీయంగా దెబ్బ కొట్టాలనేది ఎప్పుడు కూడా మన రాజకీయ ప్రత్యర్థులు మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. పర్సనల్ గా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఏదైతే సహజంగా జరిగే ప్రక్రియలో కూడా రాజకీయ కోణాన్ని చూసి డ్యామేజ్ చేయాలనే విచిత్రమైన ఆలోచనలు వీళ్ళందరికీ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో వాస్తవంగా ఈ ఆడియో అది అంతర్గతంగా నాదెండ్ల మనోహర్ గారు, హరిప్రసాద్ గారు, అదేవిధంగా సుందరపు విజయ్ కుమార్ గారు వాళ్ళ పార్టీ ఆఫీసులో వాళ్ళ ఎమ్మెల్యేలతో, వాళ్ళ ఎంపీలతో, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో ఒక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా బయటకు వచ్చింది? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇది వాస్తవంగా కోవర్టులే బయట పెట్టారా, లేకపోతే ఎవరైనా అత్యుత్సాహానికి పోయి వాట్సాప్లో ఎవరికైనా పంపితే అది లీక్ అయిందా? ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి సెన్సిటివ్ విషయాలు బయటికి రావడము, బహిరంగం అవ్వడము పార్టీకి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అంటే ఖచ్చితంగా చెడే చేస్తుంది. ఈరోజు ఈ మ్యాటర్ బయటకు వచ్చింది, రేపొద్దున ఇంకొక మ్యాటర్ బయటకు వస్తుంది. ఇది వాస్తవంగా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఆ సినిమాను కార్యకర్తలకు అందరికీ చూపించండి, సరే మన నాయకులు కూడా చూడండి. ఈ సినిమా మీద ఏదైతే బ్యాడ్ ప్రాపగండా జరుగుతుందో దాన్ని తిప్పికొట్టండి. అదేవిధంగా కావాలంటే కూటమి నాయకుల సహాయం కూడా తీసుకోండి. ఈ సినిమా మీద బ్యాడ్ ప్రాపగండా ఏదైతే ఉందో దాని మీద అయితే స్పందించండి అని వాళ్ళేదో ఒక ఇంటర్నల్ మీటింగ్లో, టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటా ఉంటే ఈ ఆడియో ఏదైతే ఉందో అది ప్రత్యర్థుల చేతికి వెళ్ళిపోయింది. ఆ ప్రత్యర్థులు ఏం చెప్తున్నారు? సినిమా ఫ్లాప్ అయిపోయింది కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి చందాలు వేసుకొని సినిమాకు జనాల్ని తరలించబోతున్నారు అని చెప్పి బ్యాడ్ ప్రాపగండా అయితే మొదలయ్యింది. సో ఈ ఆడియోను నిజంగా కోవర్టులే బయట పెట్టారా, లేదా సరదాకు బయట వచ్చిందా, లేదా పొరపాటున బయటకు వచ్చిందా కాసేపు పక్కన పెడితే ఇది సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయము. ఎవరైనా అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కోవర్ట్ ఆపరేషన్లు జరిగితే ఒక అర్థం, కానీ సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఉండి 3 మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తూ ఉండి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ విషయాలైతే కావచ్చు, ఆ టెలికాన్ఫరెన్స్కు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఈ విధంగా బహిర్గతం అవుతా ఉంటే ఎన్నికలకు వెళ్ళేటప్పటికీ ఖచ్చితంగా ఇది పార్టీకి ఆ టైంలో ఇది బ్యాడ్ చేస్తుంది. ఇదే అలవాటు కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ ఆడియో బయటికి రావడానికి కారణము ఎవరో కనుక్కొని వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేదంటే చూసి చూడనట్టుగా ఉంటే, ఉదాహరణకు ప్రజారాజ్యం పార్టీకి వచ్చినటువంటి 18 సీట్లకు చిరంజీవి గారు ఎంత కారణమో నాకు తెలియదు, కానీ కేవలం 18 సీట్లు రావడానికి కారణం మాత్రము కోవర్టులే. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడానికి, ప్రజారాజ్యం పార్టీ అంతగా ఊహించినంతగా విజయవంతం కాకపోవడానికి కేవలము కోవర్ట్లే కారణము. కోవర్ట్ ఆపరేషన్లు ఉంటాయి. రాజకీయ పార్టీలు అన్నాక ఖచ్చితంగా కోవర్టులు ఉండనే ఉంటారు. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు. కానీ కోవర్టులతో ఎంత జాగ్రత్తగా ఉన్నామనేది పార్టీ పెద్దలకు సంబంధించినటువంటి విషయము. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత పార్టీకి మంచిది. ఉదాహరణకు గత ఎన్నికల్లో
పవన్ కళ్యాణ్ గారు కేవలం 21 సీట్లు మాత్రమే తీసుకోవడానికి కారణం కూడా ఈ కోవర్టులే. ఆ కోవర్టులు ఎవరెవరు ఎన్నికలు సమీపించే కొద్దీ పార్టీ వదిలి వెళ్ళిపోయారో, జగన్మోహన్ రెడ్డి గారి పంచలు చేరారో మనం అందరం కల్లారా చూశాము. సో ఈ కోవర్ట్ ఆపరేషన్లు ఏవైతే ఉన్నాయో, కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు టికెట్లు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడు పోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకొని చేతులెత్తేయాలి, ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అదే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కొంతమంది భారీ స్కెచ్లే వేసుకుంటే, ముఖ్యంగా విజయవాడకు సంబంధించి ఆ ఎత్తులన్నీ చిత్తులు చేస్తూ జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కేవలం 21 సీట్లే తీసుకోవడం జరిగింది. సో రాజకీయాలంటేనే కుళ్ళు, కుతంత్రాలు, కోవర్ట్ ఆపరేషన్లు ఇవన్నీ ఉంటాయి. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము, అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించినటువంటి విషయమే బయటకు వస్తూ ఉంది. అంటే ఇక పార్టీ పెట్టినప్పటి నుంచి మొన్నటి వరకు అధికారంలోకి వచ్చేంత వరకు ఎన్ని కోవర్ట్ ఆపరేషన్లు జరిగిండాలి, ఎన్ని ఆడియోలు లీక్ అయి ఉండాలి, ఎన్ని వీడియోలు లీక్ అయి ఉండాలి. వాస్తవంగా ఏ పార్టీ అయినా పార్టీ ఫండ్ తీసుకోవడం అనేది ఆనవాయితీ. కానీ అది ఒక్క పవన్ కళ్యాణ్ గారో లేకపోతే చిరంజీవి గారో తీసుకుంటే టికెట్లు అమ్ముకున్నారని ప్రొజెక్ట్ చేస్తారు. దానికి ప్రధాన కారణము వీళ్ళ చేతిలో మీడియా సంస్థలు లేకపోవడము. సో వీళ్ళు ఏమి చేసినా తప్పంటారు. అదేవిధంగా 2016-17 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదో కాఫీ విత్ కళ్యాణ్ ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి అక్కడ వచ్చిన వాళ్ళ దగ్గర ఏదో పార్టీ ఫండ్ రైజ్ చేస్తూ ఉన్నారని చెప్పి ఒక మీడియా సంస్థ అక్కడ స్ట్రింగ్ ఆపరేషన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదో పార్టీ ఫండ్ తీసేసుకుంటున్నాడని చెప్పి చెప్పడం కూడా మనం అందరం చూసాము. సో కోవర్టులు అనే వాళ్ళు ప్రతి పార్టీలోనూ ఉంటారు. ఉదాహరణకు ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీలో కూడా ఒక ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారికి కోవర్టుగా పనిచేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అన్ని రోజులు బెయిల్ రాకపోవడానికి కారణము తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వేసేటువంటి ఎత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిపోవడంతో దాన్ని చిత్తు చేస్తూ బెయిల్ రాకుండా దాదాపు 51 రోజులు జైల్లో ఉండడానికి కారణం కూడా ఈ కోవర్టులే అంటారు. రాజకీయాల్లో కోవర్టులు అనేది కామన్ గా ఉంటారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. కోవర్టులు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి కోవర్టుల బారి నుంచి పార్టీని ఎలా కాపాడుకోవాలి అనేది అధ్యక్షులు తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది చిన్న విషయమే అని చెప్పి వదిలిపెడితే ఇంకా పెద్ద పెద్ద విషయాలు జరుగుతూ ఉంటుంది. సో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ఎవరు ఈ ఆడియో లీక్ కారణమో, యాక్సిడెంటల్గా రిలీజ్ అయిందా, ఇవన్నీ పక్కన పెడితే కోవర్టులతో జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలు అందరితో పంచుకోకూడదు. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారే తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాలు అందరితో పంచుకోడు. ఆయనకు ఒక టీం ఉంటుంది. వాళ్ళతో చర్చించిన తర్వాత ఒక డెసిషన్ మేకింగ్ అయిపోయిన తర్వాత ఆ డెసిషన్ను పంచుకుంటాడే కానీ ఆ డెసిషన్ను తీసుకోవాలా తీసుకోకూడదా అనేటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరిని దగ్గర కూడా రాణించడు. అదేవిధంగా ఇలాంటి సినిమాలు ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక హీరో నటించినటువంటి సినిమాలకు సంబంధించి ఆ సదరు పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకులు ఆ సినిమాకు తీసుకెళ్లడము, ఆ టికెట్లు కొని మరీ తీసుకెళ్లడం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేమే కాదు, అది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి వ్యవహారమే. కానీ అది పవన్ కళ్యాణ్ గారి సినిమా అయ్యేటప్పటికీ దీన్నైతే ప్రొజెక్ట్ చేస్తూ ఏదో సినిమాలకు ఎమ్మెల్యేలను టికెట్లు కొని పంపించమన్నాడు, ఎంపీలను టికెట్లు కొని పంపించమన్నాడు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పుకొస్తున్నారు. నిజంగా అధికార దుర్వినియోగానికి పాల్పడేట్టుకుంటే 10 రూపాయలు, 20 రూపాయలు, 200, 300 రూపాయలు దుర్వినియోగానికి ఎందుకు పాల్పడతాడు? ఏదో ఒక కాంట్రాక్టర్కు ఏదో ఒక కాంట్రాక్ట్ ఇస్తే ఓ 500 కోట్లో 1000 కోట్లో తీసుకుంటాడు. కానీ ఇట్లా చిల్లర పనులు ఎవరు చేయరు కదా. కాబట్టి ఈ వ్యవహారాన్ని జనసేన పార్టీకి సంబంధించి పెద్దలని నేను అన్నగాని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాలి. ఇదేమి మొదటిసారి కాదు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయాలు చాలా వరకు ఈ విధంగా బయటకు రావడము చాలా సార్లు జరిగింది. 2019 నుంచి 24 వరకు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులుగా చెప్పబడే వాళ్ళు కూడా అక్కడేమో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే వాళ్ళు నియోజకవర్గానికి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ నాయకులతో కుమ్మక్కైపోయి వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ప్రతి జిల్లాలోనూ ఉన్నారు. వాళ్ళనందరినీ ఏరివేస్తే కానీ జనసేన పార్టీకి సంబంధించి ఇటువంటి లీక్లు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి కోవర్ట్ ఆపరేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఫుల్ స్టాప్ పెట్టవచ్చు.
లేదంటే ఇది కేవలం సినిమా విషయమే కాబట్టి లైట్ తీసుకోవచ్చేమో కానీ ఎన్నికల సమయానికి ఇలాంటి కోవర్ట్ ఆపరేషన్లు ఏవైతే ఉన్నాయో అవి సెన్సిటివ్ విషయాలను, ఇలాంటి సీక్రెట్ విషయాలను, పార్టీ పాలసీలను శత్రువు చేతికి చేరవేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే కళ్ళు తెరిచి ఈ కోవర్టులు లేకపోతే అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పను కానీ దాని మీద దృష్టి పెట్టి ఇక మీదట ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటారని ఆశిద్దాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.